రైట్. నల్లమల సాగర్ పై తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ను ఉపసంహరించుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున ఎటువంటి వాదనలు వినిపించారో కూడా సుప్రీంకోర్టులో ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలిపారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నర్సింగ్రావు సిద్ధంగా ఉన్నారు. నర్సింగ్రావు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది, వర్షన్ ఏంటి అనుకోవచ్చు? జయశంకరే, ఏపీ నిర్మించ తలపెట్టినటువంటి ఈ పోలవరం నల్లమల సాగర్ ను వెంటనే నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో అందులో భాగంగా సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్రం పక్షాన ఉన్నటువంటి అభ్యంతరాలని, వాదనలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ముందు, దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినిపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వినిపించారు. ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఉల్లంఘన జరిగాయి, ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా ముందుకు వెళ్తా ఉన్నారు, దానివల్ల తెలంగాణకు ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి పూర్తి వివరాలని, సమాచారాన్ని కోర్టు ముందు పెట్టారు. అయితే కోర్టు 3 సూచనలు ఈ నెల 6వ తేదీన వాదనలు విన్నప్పుడే 3 సూచనలని చేసింది సుప్రీంకోర్టు, దేశ సర్వోన్నత న్యాయస్థానం. అందులో ప్రధానంగా ఒకటి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి, లేదనంటే ఇప్పుడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఆర్టికల్ 31 ప్రకారము. కానీ సూట్ ఫైల్ చేస్తే, ఆర్టికల్ 130 ప్రకారము సూట్ ఫైల్ చేస్తే విస్తృతంగా న్యాయస్థానము దానిపైన విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఎగువ రాష్ట్రాలను కూడా ఇందులో ప్రతివాదులుగా చేస్తే వారి అభిప్రాయాలను కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో విస్తృతమైనటువంటి చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంటుంది. సో సూట్ రూపంలోనైనా రండి అని చెప్పింది. లేదంటే ఇప్పటికే కేంద్రము హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినందున హైపవర్ కమిటీలో చర్చించుకునైనా నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. సో ఆ మేరకు చేసినటువంటి సూచన మేరకు ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సో సూట్ వేసేందుకు సిద్ధమవుతుంది. ఆ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతా ఉన్నది. శంకరి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.